కాఫీ పట్టరా. వెళ్ళి పాలు పట్టరా. అబ్బా ఎప్పుడు చూసినా అడుక్కోకుండా ఏం పట్టరావా నువ్వు? నువ్వు బయటికి వెళ్ళి పాలు తెస్తే నేను కాఫీ ఇస్తా, లేదు నువ్వు కాఫీ ఇస్తానంటే నేను బయటికి వెళ్ళి పాలు తెస్తా. ఏంటి నీ ఉద్దేశం ఇప్పుడు? మొగుడు పెళ్ళాలంటే కలిసి కాపురం చేయడమే కాదు, కలిసి అన్ని పనులు చేసుకోవాలని. ఎదవ బతుకని ఎదవ బతుకు. అనసూయ గారు హస్బెండ్ భరద్వాజ గారు ఎప్పుడు చెప్తుండేవారు, పెళ్లి చేసుకోకు రాఘవా, వద్దు వద్దు, పెళ్లి చేసుకుంటే బతుకు నాశనం అయిపోతుంది, నీకు టైం పాస్ కావాలంటే కుక్కను పెంచుకో, ఆరోగ్యం కావాలంటే మొక్కను తెచ్చుకో, అంతేగాని పెళ్ళాన్ని మాత్రం తెచ్చుకోకు అని చెప్పారు. సారీ భరద్వాజ్ గారు, మీ మాటలు పెడచెవిని పెట్టాను, నా బతుకు పగిలిపోయిన ఫ్లవర్ వాజ్ అయిపోయింది. సారీ సార్. అబ్బో అనసూయ అక్క నాకు చెప్పింది, పెళ్లి కాకముందు ఆ కట్నం డబ్బులు వేరే వాడికి ఇచ్చే కన్నా అవి బ్యాంకులో వేసుకుంటే వాటితో వడ్డీ వచ్చిన డబ్బులతో హ్యాపీగా బతకచ్చే అంది. అనవసరంగా నీ మాట వినలేదక్క. పాత సామాన్లు కొంటాం, పాత సామాన్లు కొంటాం. ఇదిగో బాబు, పాత సామాన్ ఇక్కడ ఒకటి ఉందో, వెళ్ళి పట్టుకెళ్ళు. ఏంట్రా తీసుకెళ్ళి ఇదిగో ఇదిగో, ఒక వ్యాపారస్తుని అలాగే కొట్టేస్తావా? ఇంకెలా కొట్టాలి? పనికి మాల వస్తువులు కొంటాం, పనికి మాల ఇదిగో వస్తువులు అబ్బాయ్, కొంటాం. ఇట్రా. నా మొగుడు ఎందుకు పనికిరాడు గాని తీసుకొని పో. అసలు పెళ్లి చూపులో నేను చూసుకున్నప్పుడు ఈ అమ్మాయి చాలా శాంతంగా ఉందని పెళ్లి చేసుకున్నా. పెళ్లి అయ్యాక తెలిసింది ఇది శాంతి కాదు, పెద్ద సూర్యకాంతం అని అర్థమైంది. నేను కూడా అంతే, పెళ్లి చూపుల్లో నిన్ను చూసి నాగబాబు గారిలో ఉన్నావు అని పెళ్లి చేసుకున్నా. పెళ్లి అయిన తర్వాత తెలిసింది నువ్వు నాగబాబు గారివి కాదు, నాగుపాంవి అని. పెళ్లి కాకముందు నిన్ను చూస్తే పాట పాడాలనిపించేది, ఇప్పుడు పాడి కట్టాలనిపిస్తుంది. పెళ్లి కాకముందు నిన్ను చూస్తే కొరకాలనిపించేదే, మరి ఇప్పుడు పేక్ కొరకాలనిపిస్తుంది డైరెక్ట్ గా. ఇప్పుడే చెప్తున్నాను చూడు, నీకంటే ఒక అందమైన అమ్మాయిని పెళ్లి చేసుకుని నీకు చూపిస్తానేమనుకుంటున్నావు. చూడు, నీకన్నా హైట్ ఉన్న అబ్బాయిని నేను పెళ్లి చేసుకొని చూపిస్తా. ఏంట్రా వాగుతున్నావు? ఏం పెట్టి పెంచారో దాన్ని. ఒరే అబ్బాయి, ఏమైందిరా? నీ కోళ్ళు నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతుంది. ఇంకా ఏం కాలేదు మామయ్య, 2 నిమిషాలు ఆగుంటే వీడు మర్డర్ అయిపోయాడు. నీకంటే అందమైన పెళ్లి చేసుకుని నేను చూపిస్తానేమనుకుంటున్నావు. నేను నీకన్నా హైట్ ఉన్న అబ్బాయిని పెళ్లి చేసుకొని చూపిస్తా. ఛాలెంజ్ D1 D2 D3. నేను డి జోడీ చూపిస్తానే. పోరా. ఇలా అయిపోయింది ఏంటి బావగారు? వీళ్ళ జీవితాలు నిలబెట్టలేమా? మా అబ్బాయి అడిగినప్పుడు కాకపోతే గొడవ వచ్చేది కాదుగా. అసలు మా అమ్మాయి అడిగిన జీతం ఇస్తే గొడవ వచ్చేది కాదుగా. దూరం వచ్చింది కాబట్టి నీకన్నా మంచి వియంకుని చూస్తాను నేను. నీకంటే మంచి వియంకుడు నెలకొన్నా నేను తీసుకొచ్చి చూపిస్తా. పోరా దున్నపోతు. అడలే చెప్పా. మీరు కూడా విడాకులు. మరుసటి రోజు, ఒరే శేఖర్, ఎక్కడైనా సరే మంచి బ్యూటీ పార్లర్ ఉంటే చెప్పరా, అరగంటలో వయసు తగ్గిపోవాలి, అందం పెరిగిపోవాలి, అంతే. హలో వసుంధర, అర్జెంట్ గా నా అందం పెరిగిపోవాలి, వయసు తగ్గిపోవాలి, మంచి బ్యూటీ పార్లర్ చెప్పు. గుర్తుపెట్టారా నన్ను? లేదే. అందం బాగా పెరిగిపోయింది కదా, అందుకే నన్ను గుర్తుపెట్ట. లిమిట్ అమ్మా, వదిలేసండి. ఓకే. ఇలాంటప్పుడు ఒక అందమైన ఈ సదిరిపోయింది. ఫ్రూట్ సలాడ్ లా చాలా సాలిడ్ గా ఉంది. బ్యూటీ వస్తావా? కోటి కొనిపిస్తా మంచి నైట్. అసలు లేడీస్ అంటే ఏమనుకుంటున్నారా? ఏమని అనుకుందాం మనం. థ్యాంక్స్ అండి. మీకేం కాలేదు కదా? ఏం కాలేదండి. నాకు ఆడవాళ్ళని రక్షించమని చిన్నప్పుడే శిక్షణ ఇచ్చారండి నాకు. సరేనండి, ఉంటానండి. ఓకే. ఏంటబ్బా, స్కూల్లో గంట మోగుతుందంటే పాఠాలు మొదలైనట్లెక్క, గుండెల్లో గంట మోగుతుందంటే ప్రేమ మొదలైనట్లెక్క. అల్లుడు గారు. అల్లుడు గారు ఏంట్రా? అల్లుడు గారు ఏంటి? మీ అమ్మాయిని ఎప్పుడో ఇంటికి పంపించేశాను, నా మనసు ఇంకో అమ్మాయికి ఇచ్చేసాను. పాల బొగ్గల నా కూతురు జీవితం బుగ్గి పాలు చేయొద్దు అల్లుడు గారు. అంత పాల బొగ్గలు అయితే ప్యాకెట్ లో పార్సిల్ చేసేది సూపర్ మార్కెట్ లో పెట్టి గెట్ అవుట్. భగవంతుడా. నెక్స్ట్ డే, కనుల దానా నీ విలువ చెప్పుమైనా నా ప్రాణమిచ్చుకోన
నీ రూపు చూసి శిలను అయితినే ఓ నొట మాట రాక మూగబోతినే వాట్ బ్యూటిఫుల్ డేస్ గోయింగ్ ఆన్ ఇలాంటి సమయంలో అందమైన అమ్మాయి మళ్ళీ వస్తే ఎంత బాగుంటుంది. వచ్చేసింది. తలుచుకోగానే వచ్చేసిందంటే నా ప్రేమ చాలా గట్టిదనమాట. అయ్యో చెప్పు తెగిపోయింది. ఓ చెప్పు తెగిపోయిందా? వేసుకోండి. ఇప్పటికిప్పుడు మీ దగ్గర సూదిదారం ఎక్కడి నుంచి వచ్చింది? లాజిక్లు అడగండి, మ్యాజిక్లు అలా జరిగిపోతుంటాయి అంతే. అదే ఎవరైనా పువ్వు పుయ్యడం చూస్తుంటారు, కానీ నేను పువ్వు నవ్వడం చూసాను తెలుసా? ఎక్కడండి? ఇక్కడే మీ మొహంలో. నా పేరేంటో మీరు తెలుసుకోవాలనిపించట్లేదా? ఏం పేరండి? నా పేరు పీతో స్టార్ట్ అవుతుంది. పవన్ కళ్యాణ్? ఫ్యాన్స్ ఒప్పుకోరు. ప్రభాస్? హైట్ ఒప్పుకోదు. ప్రకాష్ రాజు? నేను ఒప్పుకోను. మీరే చెప్పండి. నా పేరు పీఫర్ పొలకిత్త. ఎస్. ఎందుకీ మీ పేరేంటో మీరు చెప్పలేదు. నా పేరు ఎస్ తో స్టార్ట్ అయింది. సమంత. నాగ చైతన్య నడ్డి మీద తంతాడు. అయితే మరి సాయి పల్లవి? నేను సింగర్ని కాదుగా. సింగర్ కాదు, డాన్సర్. సాయి పల్లవి. మీ పేరేంటో మీరే చెప్పొచ్చు కదా. నా పేరు శాంతి. వావ్, వాట్ ఎ బ్యూటిఫుల్ నేమ్. మీకు తెలుసా, మీకోసం 2 దేశాలు కొట్టుకుంటున్నాయి. నా కోసం 2 దేశాలు కొట్టుకుంటా. ఎక్కడండి? ఎప్పటి నుంచో భారత్ పాకిస్తాన్లు శాంతి కోసమే కొట్టుకుంటున్నాయి. అమ్మా. నేను ఒక ప్రశ్న అడుగుతాను, మీరు జవాబు చెప్తారా? చెప్పండి. ఐ లవ్ యూ. ఐ టు లవ్ యూ. ఓ వాట్ ఎ బ్యూటిఫుల్. మీకు అన్ని జవాబులు తెలుసు. మన ప్రేమ గురించి మా నాన్నగారికి చెప్పొచ్చా? ఇప్పుడు డోంట్ మైండ్. అలాగేనండి. ఓ డాడ్ చెప్పరే. ఏం లేదు డాడీ, ఆ ఇనపరేకు లాంటి అమ్మాయిని వదిలేశాను కదా, ఇప్పుడు పూతరేకు లాంటి అమ్మాయిని పట్టుకున్నాను. ఒకసారి మీకు చూపిస్తాను, వస్తారా? వస్తాను. ఏమండి, ఇఫ్ యూ డోంట్ మైండ్ నేను కూడా మా నాన్నగారితో మాట్లాడచ్చా? షూర్ షూర్. హలో నాన్న, ఓయ్ ఆ చెత్తల్లుడిని వదిలేశాను, కొత్త అల్లుడిని చూపిస్తా రండి. అవునా? ఇప్పుడే వచ్చేస్తానమ్మా. అన్నట్టు ముహూర్తం చాలా బాగుంది, వాళ్ళు వచ్చేటప్పుడు లేట్ అయిపోతుందేమో. మీరు ఊ అంటే పెళ్లి నాన్నగారు చేసేసుకుందాం. సరేనండి. ఓహో. ఎక్కడ మా కోళ్ళరే? అమ్మా ఎక్కడ మా కోళ్ళరే? ఏయ్! ఏయ్! ఈయన వచ్చాడేంటి? ఈయన వచ్చాడేంటి? మా డాడ్. మా నాన్న. ఒరే ఎదవా, తిరిగి మళ్ళీ అమ్మాయిని చేసుకున్నారా నువ్వు? అంటే పూతరేకులా ఉంది. పోతరేకే కాదు, పాతరేకే. ఇప్పుడు అర్థమైందమ్మా. అన్ని ఊర్లు తిరిగి మళ్ళీ బస్సు అదే డిపోలోకి వచ్చినట్టు అంత చోట్లకి తిరిగి మళ్ళీ ఈయనే చేసుకున్నావమ్మా. ఈయన కొత్త అల్లుడు కాదు, ఆ పాత కంపే. అంటే ఇప్పుడు ఏం చెయ్యాలి డాడ్? లోపలికి కాపురం చేసుకోండి, మమ్మల్ని తొందరగా తాతలను చేయండి. విధి రాతని ఎవరు మార్చలేరు. విధి ఆడిన ఈ వింత నాటకంలో మనం వియ్యంకులు అయ్యాం బావగారు. నువ్వు తొందరగా వెనక్కి వెళ్ళకపోతే మళ్ళీ ఇడిపోయే ప్రమాదం ఉంది. వెళ్ళిపోతాం పదండి. పద.